హలో అండి, ఈరోజు మ్యాంగో చికెన్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ చికెన్ వాష్ చేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయాక సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. సాల్ట్ వేయడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ హోల్ గరం మసాలా తీసుకోండి. ఆనియన్స్ కట్ చేసి, గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని, మ్యాంగో కట్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క, ఇలాచీ, సాజీరా, జీలకర్ర ఇవన్నీ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యే టైంలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయ్యాక పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక చికెన్ యాడ్ చేసుకోండి. ఈ చికెన్ అంతా వాటర్ లేకుండా ఫస్ట్ సాల్ట్ వేసేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ అంతా ఫ్రై అవ్వాలి. బాగా వాటర్ అంతా వెళ్ళిపోవాలి. అప్పుడే మనకు ఫ్లేవర్ అనేది రాదు. నెక్స్ట్ కారం వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. రాక్ సాల్ట్ యూజ్ చేస్తే బెటర్. సాల్ట్ వేసుకున్నాక ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ వేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకోండి. చికెన్ పీసెస్ మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక 10 minutes కుక్ అవ్వనివ్వాలి. అది కుక్ అయిందా లేదా అని చూసుకొని గరిటెతో ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది. మన మామిడికాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒక 10 minutes కుక్ అవ్వనివ్వాలి. అది బాగా కుక్ అయిపోతే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది. ఆ కుక్ అయ్యాక ఆ పల్ప్ అంతా సాఫ్ట్ అయిపోవాలి. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. లాస్ట్లో గరం మసాలా పౌడర్, మళ్ళీ కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ధనియా పౌడర్ కూడా కొద్దిగా సిమ్లో పెట్టి ఒక 10 minutes ఉంచాక తీసి కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 10 minutesలో సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టాక లాస్ట్కి సర్వ్ చేసుకోవడమే. ఎలా